भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। పెహల్గాంలో జరిగిన మారణకాండకి ప్రతిస్పందనగా మే 7వ తారీఖున పాక్లోని టెర్రర్ క్యాంప్స్ నిర్మూలించడానికి భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభం. 9 పాక్ ఉగ్రవాద కేంద్రాలు భారత వాయుసేన దాడుల్లో ధ్వంసం. మే 9వ తారీఖు రాత్రి భారతీయ నగరాలకై షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించడానికి విఫలయత్నం చేసిన పాక్ సైన్యం దానికి బదులుగా భారతీయ వాయుసేన అనేక పాక్ సైనిక విమానాశ్రయాల మీద భీషణ దాడి ప్రారంభం. వాటిలో అతి ముఖ్యమైనది మే 9-10 రాత్రి పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద చేసిన దాడి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ రావలపిండికి మధ్యలో ఉన్న ఈ స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రధాన సైనిక స్థావరానికి అతి దగ్గరలో ఉంటుంది. ఈ సైనిక విమానాశ్రయం, ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఒక సైనిక విమానాశ్రయమే కాకుండా పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఎయిర్ కమాండ్కి ప్రధాన స్థావరం కూడా. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ సెంటర్, పాకిస్తాన్ యొక్క అతి పెద్దదైన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ యూనిట్ ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో స్థాపితమై ఉంది. భూగర్భంలో శత్రు దుర్భేద్యంగా ఈ స్థావరాన్ని అమెరికాకి చెందిన జీఈ ఎలక్ట్రిక్ ఏవియేషన్ వారు నిర్మించారు. నూర్ ఖాన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ ఒక స్పెషల్ మెటీరియల్తో రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ అండ్ బార్స్, పొరలు పొరలుగా వేసిన కాంక్రీట్తో ఉక్కు కవచంలా నిర్మించబడ్డ ఒక హై వాల్యూ టార్గెట్, న్యూక్లియర్ బాంబ్ అటాక్ నుంచి కూడా రక్షణ పొందేలా నిర్మించారు ఈ నూర్ ఖాన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్. ఇలాంటి నిర్మాణాన్ని హెచ్డిబిటి, హార్డ్ అండ్ డీప్లీ బరీడ్ టార్గెట్ అంటారు. పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్ కమాండ్ సెంటర్ కూడా ఈ నూర్ ఖాన్ అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఉంది అని అంటారు. ఈ బంకర్లో గాలి వెలుతురు కోసం ప్రత్యేకమైన హీటింగ్, వెంటిలేటర్, ఎయిర్ కండిషనింగ్, హెచ్విఏసి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మే 9-10 మధ్యరాత్రి ఉదయం 2:25 భారతదేశం తన బ్రహ్మోస్ మిసైళ్లతో నూర్ ఖాన్ కమాండ్ సెంటర్ మీద దాడి ప్రారంభం. బ్రహ్మోస్ మిసైల్ యాక్యురసీ 1 మీటర్, అంటే నిర్దేశించిన టార్గెట్కి 1 మీటర్ సమీపంలో ల్యాండ్ అయ్యేలా రూపొందించారు మన బ్రహ్మాస్త్రమైన బ్రహ్మోస్ సూపర్ సానిక్ మిసైల్. కానీ దుర్భేద్యమైన ఆ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్కి ధ్వంసం చేయడానికి మన భారత సైన్యం ఎన్నుకున్న మార్గం ఆ యొక్క బంకర్ వెంటిలేషన్ ఎగ్జాస్ట్ వెంట్. సుమారు 18 అంగుళాల వెడల్పు మాత్రమే ఉన్నది ఆ ఎగ్జాస్ట్ వెంట్. దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి మన బ్రహ్మోస్ మిసైల్ని ఈ అతి చిన్న 18 అంగుళాల ఎగ్జాస్ట్ వెంట్కి గురిపెట్టింది భారత వాయుసేన. అర్జునుడి బాణంలా మన బ్రహ్మాస్త్రం ఈ ఎగ్జాస్ట్ విండో ద్వారా అండర్ గ్రౌండ్ బంకర్లోకి నిప్పులు కురుస్తూ దూసుకు వెళ్ళింది. అప్పటికే ఆ బంకర్లో దాదాపు 100 మందికి పైగా సుశిక్షితులైన పాక్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పనిచేస్తున్నారు. భారత బ్రహ్మాస్త్రం దాడి చేస్తోందని వారు గ్రహించేలాగానే
అత్యంత కీలకమైన పాకిస్తాన్ కమాండ్ బంకర్ అందులోని సిబ్బంది తునాతునకలైపోయారు. అత్యంత కీలకమైన ఈ దాడికి గగనతలం నుంచి భారతీయ నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనే శాటిలైట్ సముదాయం లాజిస్టిక్ సహాయం అందజేసింది. హాహాకారాలు చేస్తున్న అక్కడి దేశ పౌరుల్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఆకాశం నుంచి మన యొక్క శాటిలైట్ల ద్వారా లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమే జియో స్పేషియల్ అనలిటికల్ టూల్ మెథడాలజీ అని అంటారు. రిమోట్ రేంజ్ నుంచి ఇంత ప్రెసిషన్గా టార్గెట్ చేసి విజయవంతంగా మిసైల్ ప్రయోగించడం ప్రపంచ వాయుసేన చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. రామ్జెట్ ఇంజన్తో మ్యాక్ 3.5 వేగంతో దూసుకొస్తున్న మన బ్రహ్మోస్ మిసైళ్లను ఎదుర్కోవడంలో పాక్ సైన్యం ఘోరంగా విఫలం. నిమిషాల వ్యవధిలో మొత్తం పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ కమాండ్ వ్యవస్థే ధ్వంసం చేయగలిగింది ఈ మన బ్రహ్మాస్త్రం. దాడి తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి సీజ్ ఫైర్ ప్రస్తావన తీసుకొచ్చింది ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తర్వాతే. పాక్ ప్రధాని మాటలు కూడా మనం విందాం. దాడి తర్వాత మ్యాక్సార్ శాటిలైట్ మరి ఇతర లో ఫ్లయింగ్ శాటిలైట్స్ పంపిన ఇమేజెస్లో బంకర్ నేలమట్టం అవడం మనం స్పష్టంగా చూడవచ్చు. మా భారతికి జై బోల్తే అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సమర్థవంతంగా ప్రణాళిక రచించి మన భారత వాయుసేన సహకారంతో దీన్ని సహకారం చేసిన ప్రధానమంత్రి మోడీకి జై హింద్ చెప్తాం. భారత సైన్యానికి జై హింద్ చెప్దాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో భారతీయ వాయుసేన ఈ నూర్ ఖాన్ కమాండ్ సెంటర్ మీద చేసిన దాడి ప్రధాన పాత్ర పోషించింది. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं, ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत की ओर नजर आने का एक ही अंजाम होगा, तबाही. धर्म में घुसकर मारेंगे.